14 పాఠం ప్రార్థనలు. మీ కళ్ళను మూసుకుని మీ హృదయాన్ని తెరచి మీ హృదయం నుంచి వెలువడుతున్న ప్రేమను అనుభూతి చెందటానికి ఒక్క క్షణం కేటాయించండి. మీ మనస్సులో మరి మీ హృదయంలో నా మాటలతో అనుసంధానాన్ని ఏర్పరచుకుని ప్రేమ యొక్క బలమైన బంధాన్ని అనుభూతి చెందాలని ఆశిస్తున్నాను. మనమందరం కలిసి సృష్టికర్తతో అనుసంధానాన్ని అనుభూతి చెందే ప్రత్యేక ప్రార్థనను చేయబోతున్నాము. మీ ధ్యాస మొత్తం మీ ఊపిరితిత్తులపైనే ఉంచండి. కేవలం మీ ఊపిరితిత్తులు మాత్రమే ఉన్నట్లుగా వాటిపైన మాత్రమే మీ ధ్యాసను ఉంచండి. మానవుని అతిపెద్ద అవసరమైన శ్వాస తీసుకోవటంలో పూర్తిగా విస్తరిస్తున్న మీ ఊపిరితిత్తుల ఆనందాన్ని అనుభూతి చెందండి. మానవుని అతిపెద్ద అవసరమైన శ్వాస తీసుకోవటంలో పూర్తిగా విస్తరిస్తున్న మీ ఊపిరితిత్తుల ఆనందాన్ని అనుభూతి చెందండి. లోతుగా శ్వాస తీసుకొని మీ ఊపిరితిత్తులలో ఏ విధంగా గాలి నిండుతోందన్న అనుభూతి చెందండి. గాలికి మరి మీ ఊపిరితిత్తులకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని గమనించండి. శ్వాస బయటకు వదలాలనిపించే వరకు మీ ఊపిరితిత్తులలోకి గాలి తీసుకుని విస్తరించండి. ఆ తరువాత శ్వాసను వదిలిపెట్టి మళ్ళీ అందులోని ఆనందాన్ని అనుభూతి చెందండి. ఎందుకంటే మీరు శరీరం యొక్క ఏ ఆవారాన్నైనా నెరవేర్చినప్పుడు అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు శరీరం యొక్క ఏ అవయవాన్నైనా నెరవేర్చినప్పుడు అది ఆనందాన్ని కలిగిస్తుంది. శ్వాస తీసుకోవటం కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎల్లప్పుడూ మనం ఆనందంగా జీవించటానికి కేవలం శ్వాస తీసుకోవటం ఒక్కటే కూడా సరిపోతుంది. ఎల్లప్పుడూ మనం ఆనందంగా జీవించటానికి కేవలం శ్వాస తీసుకోవటం ఒక్కటే కూడా సరిపోతుంది. సజీవంగా ఉండటంలో ఆనందాన్ని మరి ప్రేమ యొక్క ఆనందాన్ని అనుభూతి చెందండి. స్వేచ్ఛ కోసం ప్రార్థన. ఈరోజు విశ్వ సృష్టికర్త అయిన మిమ్మల్ని వచ్చి మాతో బలమైన ప్రేమ బంధాన్ని పంచుకోమని కోరుకుంటున్నాం. మీ యొక్క అసలైన పేరు ప్రేమ అని మాకు తెలుసు. మీతో బంధాన్ని ఏర్పరచుకోవటం అంటే మీ యొక్క ప్రకంపన స్థితిని, మీ యొక్క పౌనఃపున్యాన్ని మాతో పంచుకోవటం. ఎందుకంటే ఈ విశ్వం అంతటా కేవలం మీరు మాత్రమే ఉన్నారు. ఈరోజు విశ్వ సృష్టికర్త అయిన మిమ్మల్ని వచ్చి మాతో బలమైన ప్రేమ బంధాన్ని పంచుకోమని కోరుకుంటున్నాం. ఈరోజు మీలాగా జీవించటానికి, జీవితాన్ని ప్రేమించటానికి, సజీవంగా ప్రేమతో ఉండటానికి మాకు సహాయపడమని కోరుతున్నాము. షరతులు లేకుండా, ఎటువంటి అంచనాలు లేకుండా, ఎటువంటి విన్నపాలు లేకుండా, ఎటువంటి అభిప్రాయాలకు రాకుండా మీరు ప్రేమిస్తున్న విధంగా మేము కూడా ప్రేమించటానికి మాకు సహాయపడండి. ఎటువంటి అభిప్రాయాలు లేకుండా, ఎటువంటి అపరాధ భావన లేకుండా, మరి ఎటువంటి శిక్ష యొక్క అవసరం లేకుండా మమ్మల్ని మేము అంగీకరించడానికి మరి ప్రేమించడానికి సహాయపడండి. మీరు సృష్టించిన అన్నింటినీ, ముఖ్యంగా ఇతర మనుష్యులను, మా చుట్టూ జీవించే వారిని, మా బంధువులను మరి మేము ప్రేమించటానికి కష్టపడేవారిని అందరినీ షరతులు లేకుండా ప్రేమించటానికి సహాయపడండి. ఎందుకంటే మేము వారిని తిరస్కరించుకున్నప్పుడు మమ్మల్ని మేము తిరస్కరించుకుంటున్నాము. అదేవిధంగా మిమ్మల్ని కూడా తిరస్కరిస్తున్నాం. ఇతరులు ఎలా ఉన్నా కూడా వారి పట్ల ఎటువంటి అభిప్రాయాలు లేకుండా, మరి ఎటువంటి షరతులు లేకుండా ప్రేమించటానికి సహాయపడమని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం వారి పట్ల అభిప్రాయాలను ఏర్పరచుకున్నప్పుడు వారు తప్పు చేశారన్న భావన మనలో కలుగుతుంది.
వారిని మనం నిందిస్తాము, మరి వారిని శిక్షించవలసిన అవసరం ఉందని భావిస్తాము. ఈరోజు మన మనస్సులోని భావోద్వేగ విషయాన్ని తొలగించి అన్ని రకాల అభిప్రాయాల నుంచి విముక్తి పొందుదాము. అందువల్ల మనం సంపూర్ణ ప్రశాంతతతో మరి సంపూర్ణ ప్రేమతో జీవించగలము. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈరోజు మన హృదయాలను ప్రేమ కోసం మళ్ళీ తెరుద్దాం. ఒకరికి ఒకరు భయాన్ని వదిలి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామని తెలియచేద్దాం. ఈరోజు మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. మా దగ్గరకు రండి. మా గొంతుని, కళ్ళని, మా చేతులని మరి మా హృదయాలను ఉపయోగించి అందరి పట్ల ఉన్న ప్రేమ బంధాన్ని మనతో పంచుకుందాం. ఓ సృష్టికర్త, ఏ రోజు మీరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండటానికి మాకు సహాయపడండి. ఈరోజు మేము అందుకున్న ప్రతి ఒక్కదానికి, ముఖ్యంగా మా యొక్క స్వేచ్ఛకు మీకు కృతజ్ఞతలు. ప్రేమ కోసం ప్రార్థన. 16వ లెసన్, ప్రేమ కోసం ప్రార్థన. ఈరోజు మనమందరం ఒక సుందరమైన స్వప్నాన్ని కలిసి పంచుకోబోతున్నాము. ఈ స్వప్నాన్ని మీరు ఎల్లవేళలా ప్రేమిస్తారు. ఈ స్వప్నంలోని రోజు పసందుగా మరి సూర్యుడి వేడిమి ఉంది. పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. గాలి మరి చిన్న నది యొక్క ప్రవాహం కూడా వినిపిస్తోంది. మీరు ఆ నది వైపుకు నడుచుకుని వెళ్ళారు. ఆ నది ఒడ్డున ఒక వృద్ధుడు ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అతని తల చుట్టూ వివిధ రంగులతో నిండి ఉన్న కాంతిని మీరు గమనించారు. అతనిని కదపాలని మీకు అనిపించలేదు, కానీ అతను మీ ఉనికిని గమనించి కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ప్రేమతో మరి చిరునవ్వుతో నిండి ఉన్నాయి. అంత సుందరమైన కాంతిని ఎలా ప్రకాశింపచేస్తున్నారని అతనిని మీరు ప్రశ్నించారు. అతను అభ్యసిస్తున్న దానిని మీకు బోధించమని కోరారు. ఎన్నెన్నో సంవత్సరాల క్రితం తాను కూడా తన గురువుని ఇదే విధంగా ప్రశ్నించాడని సమాధానమిచ్చాడు. ఆ వృద్ధుడు తన కథను చెప్పడం ప్రారంభించాడు. నా గురువు తన ఛాతిని చీల్చి తన గుండెను బయటకు తీశాడు. మరి ఆ గుండె నుంచి జ్వాలను తీసుకున్నాడు. ఆ తర్వాత అతను నా ఛాతిని విప్పి నా హృదయాన్ని తెరిచాడు. ఆ జ్వాలని నా హృదయంలోకి ఇమిడ్చాడు. తరువాత అతను నా గుండెను నా ఛాతిలో పెట్టేశాడు. నా గుండె నా లోపలికి వెళ్ళిన మరుక్షణం నుంచి నేను అపారమైన ప్రేమను అనుభూతి చెందాను. అతను నా గుండెలో నింపినది తన సొంత ప్రేమ. ఆ జ్వాల నా హృదయంలో పెరిగి పెద్ద అగ్నిగా మారింది. ఈ అగ్ని మండదు, కానీ అది తాకిన ప్రతి ఒక్క దానిని శుద్ధి చేస్తుంది. ఆ అగ్ని నా శరీరంలోని ప్రతి కణాన్ని తాకింది. తత్ఫలితంగా నా శరీరంలోని కణాలన్నీ నన్ను ప్రేమించటం మొదలుపెట్టాయి. ఆ అగ్ని నా మనస్సులోని ప్రతి ఒక్క భావోద్వేగాన్ని తాకింది. ఆ భావోద్వేగాలన్నీ బలమైన మరి అపారమైన ప్రేమగా పరివర్తన చెందాయి. నన్ను నేను సంపూర్ణంగా మరి షరతులు లేకుండా ప్రేమించుకున్నాను. కానీ నాలోని అగ్ని జ్వలిస్తూనే ఉంది. నా ప్రేమను పంచుకోవలసిన అవసరం ఏర్పడింది. నా యొక్క ప్రేమను చిన్న చిన్న భాగాలుగా చేసి ప్రతి చెట్టుకు అందించాను. ఆ చెట్లు తిరిగి నన్ను ప్రేమించాయి. నేను చెట్లతో ఐక్యమయ్యాను. కానీ నా ప్రేమ అక్కడితో ఆగిపోలేదు, మరింతగా పెరిగింది. ప్రేమ భాగాలను భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పువ్వుకు, గడ్డి పరకకు అందించాను. అవి కూడా నన్ను తిరిగి ప్రేమించాయి. వాటితో ఏకమయ్యాను. ఆ తర్వాత నా ప్రేమ భాగాలను ప్రపంచంలోని ప్రతి ఒక్క జంతువుకు అందించాను. అవి కూడా తిరిగి నన్ను ప్రేమించాయి. కానీ నా ప్రేమ పెరుగుతూనే ఉంది. నా ప్రేమను ప్రతి ఒక్క స్ఫటికానికి మరి ప్రతి ఒక్క రాయికి, మట్టికి, లోహాలకు అందించాను. భూమితో ఒకటయ్యాను. ఆ తర్వాత నా ప్రేమను నీటికి అందించాలని నిర్ణయించుకున్నాను. మహాసముద్రాలకు, నదులకు, వానకు, మంచుకు అందించి వాటితో ఒకటయ్యాను. అప్పటికి కూడా నా ప్రేమ మరింతగా పెరుగుతూనే ఉంది.
నా ప్రేమను గాలికి మరి వాయువుకి అందించాలనుకున్నాను. భూమి, నీరు, వాయువు మరి ప్రకృతితో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాను. నా ప్రేమ మరింతగా పెరుగుతోంది. నా తలను ఆకాశం వైపుకు తిప్పి సూర్యుడికి, ప్రతి ఒక్క నక్షత్రానికి, చంద్రుడికి అందించాను. అవి కూడా నన్ను ప్రేమించాయి. వాటన్నింటితో కూడా నేను ఒకటయ్యాను. నా ప్రేమ పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క మానవునికి నా ప్రేమ భాగాలను అందించాను. సమస్త మానవాళితో ఒకటయ్యాను. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా వారి కళ్ళల్లో నన్ను నేను చూసుకున్నాను. ఎందుకంటే నేనే సమస్తం, మరి నేనే ప్రేమ. ఆ తర్వాత ఆ వృద్ధుడు తన ఛాతీని తెరిచి తన గుండెను బయటకు పెట్టి అందులోని జ్వాలను మీ హృదయానికి అందించాడు. ఇప్పుడు ఆ ప్రేమ మీలో పెరుగుతోంది. ఇప్పుడు మీరు వాయువుతో, నీటితో, నక్షత్రాలతో, జంతువులతో, ప్రకృతితో, మనుష్యులందరితో ఏకమయ్యారు. మీ గుండె జ్వాల నుంచి వెలువడుతున్న వేడి మరి కాంతిని అనుభూతి చెందుతున్నారు. అందులో నుంచి మీ తల వివిధ రంగులతో కూడిన కాంతితో ప్రకాశిస్తోంది. ప్రేమ యొక్క ప్రకాశంతో మీరు ప్రకాశిస్తున్నారు. ఈ విధంగా ప్రార్థించండి. ఓ సృష్టికర్త, మీరు నాకు అందించిన జీవితం అనే బహుమానానికి కృతజ్ఞతలు. వాస్తవానికి నాకు అవసరమైనవన్నీ నాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. వాస్తవానికి నాకు అవసరమైనవన్నీ నాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన శరీరం మరి మనస్సుని అనుభూతి చెందే అవకాశానికి కృతజ్ఞతలు. మీ ప్రేమతో, మీ స్వచ్ఛతతో, మరి అనంతమైన స్ఫూర్తితో, మీ వెచ్చని ప్రకాశవంతమైన కాంతితో నా శరీరంలో జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను వెళ్ళిన ప్రతి చోట నా మాటలను, నా కళ్ళను, నా హృదయాన్ని ఉపయోగించుకుని ప్రేమను పంచుతున్నందుకు కృతజ్ఞతలు. మీరు ఉన్నది ఉన్నట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తాను. ఎందుకంటే నేను మీ యొక్క సృష్టి. నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించుకుంటున్నాను. నా హృదయంలో శాంతి మరి ప్రేమను ఉంచటానికి, ఈ ప్రేమ ఒక నూతన జీవితపు మార్గానికి దారి తీయటానికి, మరి నా మిగతా జీవితం ప్రేమతో జీవించటానికి నాకు సహాయపడండి.